బుద్ధిబలం. ఒక అడవిలో ఏనుగులు ప్రతిరోజూ ఒక సరస్సు వద్దకు వచ్చేవి. అవి సరస్సులో స్నానం చేసి కడుపారా నీటిని తాగి వెళ్ళేవి. ఒక ఎండాకాలంలో ఆ సరస్సు ఎండిపోయింది. దాంతో ఏనుగులు నీటికోసం అల్లాడిపోయాయి. ఆ ఏనుగుల రాజు ఆదేశంతో కొన్ని ఏనుగులు అడవి చుట్టుపక్కలకు వెళ్ళి నీటికోసం వెతికాయి. చివరకు వాటికి ఒక సరస్సు కనిపించింది. దాంతో ప్రతిరోజూ ఏనుగులు గుంపులుగా ఆ సరస్సుకు వచ్చి స్నానం చేసి నీళ్లు తాగి తిరిగి తమ నివాసాలకు వెళ్ళసాగాయి. ఆ సరస్సుకు దగ్గరలో అనేక కుందేళ్లు ఉండేవి. ఏనుగులు ఆ సరస్సుకు వచ్చి వెళ్లే సమయంలో వాటి అడుగుల కింద పడి కుందేళ్లు చనిపోతూ ఉండేవి. ఆ కష్టం నుండి బయటపడే ఉపాయం కోసం కుందేళ్లు సమావేశమయ్యాయి. ఏనుగులను ఎదుర్కొనే శక్తి తమకు లేదని నిర్ధారించుకున్నాయి. అంతలో విజయుడు అనే కుందేలు ఏనుగుల బెడద లేకుండా చేస్తానని హామీ ఇచ్చింది. విజయుడు ఏనుగులు వచ్చే దారిలో ఒక కొండమీద కూర్చుంది. ఏనుగులు సరస్సుకు వచ్చి జలకాలాడి తిరిగి వెళ్లే సమయంలో కొండపైనున్న కుందేలు వాటిని ఆపింది. గజరాజా, ఒక్కసారి ఆగి నా మాటలు విని తరువాత వెళ్ళు అంది కుందేలు. ఆ మాట విని గజరాజు ఆగి తల పైకెత్తి కొండపైనున్న కుందేలును చూసింది. ఎవరు నువ్వు? నాతో నీకేం పని? అని అడిగింది.